Hello guys, welcome to my YouTube channel. So today review of the Telugu movie Yatra 2. సో యాత్ర 2 అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసినటువంటి బయోపిక్. సో యాత్ర 1 సరిగ్గా 5 సంవత్సరాల ముందు యాత్ర అది రాజశేఖర్ రెడ్డి గారి మీద తీసినటువంటి బయోపిక్. సో ఇప్పుడు దీనికి కంపారిజన్ ఏం చేయట్లేదు, కానీ ఉన్న స్టోరీని రియలిస్టిక్గా తీశారు. ముందుగా యాత్ర 2 చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే ఐ లైక్ ఇట్. నాకైతే నచ్చింది గైస్. మరీ ఎంత హైప్ అయితే ఇవ్వదు, మరీ ఎంత డౌన్ అయితే చేయదు. బట్ ఇది ఎలక్షన్లో ఇంకా ఏపీలో ఇంకా ఎలక్షన్స్ జరగవలసి ఉంది. సో ఈ టైంలో ఈ మూవీ రిలీజ్ అవ్వడం అనేది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ చెప్పాలి. ఏ మాత్రం ల్యాగ్ లేకుండా మూవీలోకి సరాసరి వెళ్ళిపోతారు. టోటల్గా 2 hours 12 minutes మూవీ ఉంటుంది. సో ట్రైలరు టీజర్ మీరు చూసే ఉండాలనుకుంటా. సో స్టోరీ గురించి నేను అంత చెప్పాల్సిన పని లేదు, ఇది రియల్ స్టోరీ కాబట్టి డైరెక్టర్కు ఉన్న ఇంటెన్షన్ మాత్రమే చెప్పారు. సో ఇక మూవీలోకి వెళ్ళిపోతే ఏ మాత్రం ల్యాగ్ లేకుండా మూవీలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ స్లో పేస్లో రన్ అవుతూ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా అంతే, మరీ అంత హైలో కాదు, స్లో పేస్లోనే రన్ అవుతూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లోనే ఒక పాజిటివ్ సీన్ తోటి స్టార్ట్ చేస్తారు. రాజశేఖర్ క్యారెక్టర్, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ లో మమ్ముట్టి గారు అయితే చాలా బాగా నటించారని చెప్పాలి. మనం ఆల్రెడీ చూసేసాము మమ్ముట్టి గారు ఎలా నటించారో యాత్రలో. మమ్ముట్టి గారి యాక్టింగ్ బాగుంటది, జీవించేశారు. జీవ అయితే జీవించేశాడని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్. బట్ ఇది క్లియర్లీ డైరెక్టర్ ఇంటెన్షన్ మాత్రమే. అతను ఏమైతే అనుకున్నాడో అదే తీశాడు. అంతకు మించి దీన్ని పొలిటికల్ ఇష్యూ చేసే విధంగా లాగా కూడా ఏమీ లేవు. బట్ కాకపోతే కొందరి క్యారెక్టర్స్ నెగిటివ్గా చూపించడం జరిగింది మూవీలో. ఇక మూవీలో 3 పార్టీలు, కాంగ్రెస్ పార్టీని ప్రోగ్రెస్ పార్టీగా మార్చడం జరిగింది, దాన్ని సింబాలిక్గా కూడా మార్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం పార్టీని కూడా తెలుగునాడు పార్టీగా మార్చారు, సింబాలిక్గా కూడా చేంజ్ చేశారు. వైఎస్ఆర్ సిపి పార్టీని యాజ్ యూజువల్గా ఉంచి యాజ్ యూజువల్గా తన లోగోని వేసుకోవడం జరిగింది పార్టీ. సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ కొత్త పార్టీ ప్రారంభించడానికి కారణాలు ఏమిటి? సో మూవీ అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లో జీవించేశారు. మమ్ముట్టి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ లో జీవించేశారు. ఇంకా సోనియా గాంధీ క్యారెక్టర్ కానీ, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ప్లే చేసిన అతను కానీ, సో వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది. టోటల్ గా మూవీ అయితే చూడొచ్చు. స్క్రీన్ ప్లే స్లోగా రన్ అవుతూ ఉంటుంది, పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ వస్తుంటాయి. క్లైమాక్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారంతో ఎండ్ అవుతుంది. సో ఎండింగ్ ఈజ్ టూ గుడ్. క్లైమాక్స్ లో పాట కూడా వస్తుంది, పాట కూడా బాగుంటుంది. మూవీలో మరీ అంత హై ఎలివేషన్ సీన్స్ ఏమైతే లేవు, కానీ కొన్ని డైలాగ్ వర్షన్స్ మాత్రం కొన్ని డైలాగ్స్ రాసుకుంటారు. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక శుభలేఖ సుధాకర్ గారు కొన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటారు. కడపోడు మొండోడు అని, ఆవేశపరుడు కాడు ఆలోచన పరుడు అని చెప్పేసి కొన్ని డైలాగ్స్ చెప్తుంటారు. కొన్ని డైలాగ్స్ అయితే బాగుంటాయి మూవీలో, కాకపోతే అంత ఎలివేషన్ తోటి చెప్పడం కాకుండా నార్మల్ గానే చెప్తారు, చాలా బాగానే ఉంటాయి. నైస్, గుడ్. ఇంకా ఏపీలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. సో దానికి ముందు ఈ మూవీ అనేది ఒక పాజిటివ్ వైబ్ ని, పాజిటివ్ ఇంప్రెషన్ ని తెస్తుంది వైఎస్ఆర్సీపీకి. జగన్మోహన్ రెడ్డికి అయితే పాజిటివ్ థాట్స్ లో వెళ్లే విధంగా ఈ మూవీ పాజిటివ్ టాక్ ని అయితే తెచ్చుకుంటుంది. మూవీ అయితే ఫైనల్లీ నైస్. మీరు అందరు వెళ్ళి చూడండి, బాగానే ఉంటుంది మూవీ. ఇలాంటి మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందు వస్తుంటాను కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. సీ యూ, సైనింగ్ ఆఫ్.